ములుగు జిల్లా బుస్సాపూర్ పంచాయతీలో నిధుల్లో గోల్మాల్ జరిగిందని సర్పంచ్ యాదగిరి ఆరోపించారు. గత పంచాయతీ పాలక మండలితో పాటు కార్యదర్శి 1,40,00,000 అవినీతికి పాల్పడ్డారన్నారు. గ్రామ సభలో పెట్టకుండానే అక్రమంగా నిధులు స్వాహా చేశారన్నారు. 1,40,00,000 రూపాయలకు లెక్కలు చూపించమంటే పంచాయతీ కార్యదర్శి స్పందించడం లేదన్నారు. పంచాయతీ అవకతవకలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ యాదగిరి తెలిపారు. గ్రామ పంచాయతీలో గత ఉన్న పాలక వర్గం కూడా ఉండి మా గ్రామ పంచాయతీలో దాదాపుగా 1,40,00,000 రూపాయలు కుంభకోణం జరిగింది. దాని మీద కూడా వాళ్ళ కలెక్టర్ గారు కానీ రూపాయల కలెక్టర్ గారిని మిమ్మల్ని ఇస్తాము. అదే కాకుండా గ్రామంలో వాళ్ళు చేసిన అభివృద్ధి మొత్తం కూడా ఈ పాలక వర్గానికి కూడా మాకు తెలియజేయాలి. గత పాలక వర్గం చేసిన డబ్బులు మొత్తం కూడా ఈ టోల్గేట్ డబ్బులు కూడా మొత్తం టోటల్గా మాకు 4వ తారీఖు కాకుండా 6వ తారీఖు లోపే మాకు చేయాలి. అందులో కార్యదర్శి కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలక మండలి వర్గం కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఆ డబ్బులంతా కూడా మేమంతా రికవర్ చేస్తాము. ఆ డబ్బులు గ్రామ ప్రజల డబ్బులు, ఈ కొలువు డబ్బులు కూడా గ్రామ ప్రజలే ఈ కొలువులు పెట్టిండు. దాని ద్వారా కూడా ఈ లక్నవరంలో అభివృద్ధి కార్యక్రమం కూడా మొత్తం కుంటుపడిపోయింది. ఆ లక్నం వచ్చే డబ్బులు కూడా వాళ్ళ సొంత ఉపయోగించుకున్నారు. దాంతోపాటు ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. నేను గతంలో కూడా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను ప్రతి విషయంలో కూడా వాళ్ళ మీద టార్గెట్ ఇస్తే నా మీద వ్యతిరేకం చేసి